ఒకరోజు రాజా విజేంద్రవర్మకు ఒక సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని దినకరుని పిలిపించి, దినకర, మనుషుల్లో ఏ ఒక్కరి ఆలోచన ఒకేలాగా ఉండదని అంటారు, అది నిజమేనా అని అడిగాడు. అందుకు దినకరుడు, రాజా, ఆ విషయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ మీరు విన్న దానికి పూర్తిగా భిన్నంగా తెలివైన వారంతా ఒకేలా ఆలోచిస్తారు అనే నానుడి కూడా ఉంది, అది వినలేదా అని అన్నాడు. దినకరుడు చెప్పిన నానుడి విన్న మహారాజుకు దాని గురించి తెలుసుకోవాలని, దినకర, నువ్వు మామూలుగా చెప్పడం కాదు, దాన్ని నిరూపించగలవా అని ప్రశ్నించాడు. రాజు చిక్కుముడికి సరే అన్నాడు దినకరుడు. కాసేపు ఆలోచించి రాజుగారికి ఉద్యానవనంలో ఒక గంగాలాన్ని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు సైనికులను. సైనికులు వెళ్ళి గంగాలం తీసుకొని వచ్చారు. నగరంలో ప్రజలంతా తలా ఒక బిందెడు పాలు తీసుకుని వచ్చి గంగాలంలో నింపవలసింది అని ఆదేశించాడు మంత్రి. మరునాడు ఉదయం గంగాలం వద్దకు వెళ్ళి చూస్తే విజేంద్రవర్మ కంగు తిన్నాడు. ఏమిటిది? పాలతో నింపాల్సిన గంగాలం అంతా నీటితో నిండి ఉంది. ఇది నా ఆజ్ఞకు ధిక్కారం వంటిది అని ఆగ్రహించాడు. దినకరుడు నెమ్మదిగా, రాజా, ప్రజలంతా కావాలనే పాలకు బదులు నీటితో ఈ గంగాలాన్ని నింపి ఉంటారు, శాంతించండి అని రాజును ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనమిద్దరం మారువేషాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి గ్రహించాలి అన్నాడు మంత్రి. రాజు, మంత్రి ఇద్దరూ కలిసి నగరంలో పర్యటించసాగారు. మొదటగా ఒక ధనవంతుడు వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆ వర్తకునితో తమకు తాము పరాయి దేశస్థు యాత్రికులుగా పరిచయం చేసుకున్నారు. ఇలా మాట్లాడసాగారు. అయ్యా మహారాజు తమ తోటలో గంగాలాన్ని పాలతో నింపాలని ప్రజలకు ఆదేశించారట కదా అన్నాడు విజేంద్రవర్మ. వెంటనే దినకరుడు, ఏ పిచ్చి వాళ్ళైనా పాలతో పాలనలా వ్యర్థం చేస్తారా అని పలికాడు. వారిద్దరి మాటలు విన్న వర్తకుడు, అవును నిజమే, నగరంలో ప్రజలంతా ఎలాగో పాలు పోస్తారు కాబట్టి నేను నీళ్లు పోసి వచ్చాను అని. పాలలో నేను నీరు పోసినట్లు ఎలా తెలుస్తుంది? అయినా ఇది మన ముగ్గురి మధ్యలే ఉండాలి సుమా అన్నాడు. విషయం తెలుసుకున్న విజేంద్రవర్మ దినకరుడు దారి వెంట కనబడిన ప్రతి మనిషితో ఈ విషయం గురించి ప్రస్తావించాడు. ప్రతి ఒక్కరూ వర్తకుడి మాదిరిగానే సమాధానం చెప్పారు. విసిగిపోయి రాజు, మంత్రి నగరమంతా తిరిగి అలసిపోయి దర్బారు బాట పట్టారు. చూశారా మహారాజా, తెలివైన వారు అందరూ ఒకేలా ఆలోచిస్తారన్నాను కదా, ఇప్పుడు కళ్ళారా చూశారు కదా అన్నాడు దినకరుడు. అవును దినకర, నీవన్నది నిజమే, తెలివైన వారంతా ఒకేలా ఆలోచిస్తారు, కానీ ఆ తెలివి నిస్వార్థమైతేనే ఎంతో బాగుంటుంది అని ఆవేదనగా అన్నాడు విజేంద్రవర్మ.